ఫిల్మ్ యాక్టర్, పైగా డీజీపీ ర్యాంక్ ఉన్న ఓ ఉన్నత పోలీస్ అధికారి కుమార్తె. ఇలాంటి హోదాలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటారు? చాలా హుందాగా వ్యవహరిస్తారు. వారి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. వారు ఎంతో మందికి రోల్ మోడల్గా కూడా ఉంటారు. కానీ మీరు చూస్తున్న ఈవిడ మాత్రం కంప్లీట్ ఆపోజిట్. ఈజీ మనీ కోసం తన స్థాయిని మరిచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడింది. కర్ణాటకలో బయటపడ్డ ఈ గోల్డ్ స్మగ్లింగ్ గర్ల్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అసలేంటి కథ అని ఒకసారి పరిశీలిస్తే, రణ్యారావు కన్నడ నాట ఫేమస్ హీరోయిన్. 2014లో సుదీప్ దర్శకత్వం వహించి నటించిన కన్నడ చిత్రం మాణిక్య ద్వారా రణ్యారావు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. 2016లో రణ్యారావు వాఘా చిత్రంలో తమిళ సినిమాల్లోకి ప్రవేశించింది. ఈ చిత్రంలో ఆమె విక్రమ్ ప్రభు సరసన ప్రధాన పాత్ర పోషించింది. ఇలా పలు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ రణ్యారావు బిజీగా ఉంది. ఈమె కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ కె రామచంద్రరావు కుమార్తె కూడా. అలాంటి వ్యక్తి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంది అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మాలి. లక్షల్లో కాదు, కోట్ల కొద్ది బంగారాన్ని విదేశాల నుంచి దేశానికి తీసుకొచ్చిందట. రణ్యారావు ఫిల్మ్ యాక్టర్. ఇలాంటి వాళ్ళు షూటింగ్ల కోసం అప్పుడప్పుడు విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అక్కడే నెలల తరబడి ఉండాల్సి ఉంటుంది. కానీ రణ్యారావు మాత్రం అలా దుబాయ్ వెళ్తుంది, ఇలా వస్తుంది. దీంతో కస్టమ్స్ వాళ్లతో పాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు డౌట్ వచ్చింది. దీంతో ఆమె పైన నిఘా పెట్టారు. గత 15 రోజుల్లో 4 సార్లు ఆమె దుబాయ్కి వెళ్ళినట్లు గమనించిన డిఆర్ఐ అధికారులు ఆమె కదలికలను పర్యవేక్షించారు. ఖచ్చితమైన సమాచారంతో బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో ఆమెపై నిఘా పెట్టారు. సోమవారం రాత్రి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో బెంగళూరుకి వచ్చిన రణ్యారావును అధికారులు ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నారు. ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే రణ్యారావు తన దుస్తుల్లో 14.8 కిలోల బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్నట్టుగా కనుగొన్నారు. ఆమెను ప్రశ్నించారు. సరైన సమాధానం రాకపోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఇలా దుబాయ్కి చాలా రోజుల నుంచి తను రెగ్యులర్గా వెళ్ళి వస్తూ ఉంటుంది. దీంతో పోలీసులు గతంలో కూడా పెద్ద ఎత్తున బంగారాన్ని భారత్కు తీసుకొచ్చిందా అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రధానంగా ఈవిడకు దుబాయ్లో బంధువులు, స్నేహితులు ఎవరూ లేరు. అయినా ఎందుకు వెళ్తోంది? పైగా కేజీల బంగారం తెస్తుంటే కస్టమ్స్ అధికారులు ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ చెకింగ్స్ నుంచి ఆమె ఎలా తప్పించుకుంది? ఇలాంటి విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే అక్రమంగా బంగారం తరలింపు వెనుక ఆమె ఒంటరిగా వ్యవహరించిందా, లేదా పెద్ద స్మగ్లింగ్ నెట్వర్క్లో భాగంగా ఉన్నారా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈమెకు పోలీసుల్లోనే ఎవరో ఒకరు సాయం చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పైగా వీరి కుటుంబంలోని ఒకరు గతంలో స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఆమె దుబాయ్ నుంచి తీసుకొచ్చిన 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో కూడా 2 కోట్లకు పైగా బంగారాన్ని, నగదును పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ అరెస్టు పైన నటి తండ్రి, కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ కె రామచంద్రరావు స్పందించారు. తన కుమార్తెకు వివాహం జరిగిన తర్వాత నేను వారికి దూరంగా ఉంటున్నానని, ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయితే రణ్యారావు విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఆయన అన్నారు. 4 నెలల క్రితం జతిన్ హుక్కేరి అనే ప్రముఖ ఆర్కిటెక్ట్ను రణ్య వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఆమె మమ్మల్ని కలవలేదు. ఆమె భర్త వ్యాపార లావాదేవీల గురించి మాకు పూర్తిగా తెలియదు. కానీ ఇది చాలా షాకింగ్ న్యూస్ అని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా కేసు విచారణ ముందుకు వెళ్తే తప్ప ఇందులో ఎవరెవరు ఉన్నారు అన్న విషయం బయటపడదు. కానీ హీరోయిన్ ఇలాంటి పని చేస్తుందా అని కన్నడ సినీ పరిశ్రమతో పాటు అభిమానులు సైతం నివ్వెరపోయారు.